వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలానికి చెందిన ఫతేపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇట్టె మాధవరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఇట్టె మాధవరెడ్డి మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఊరిలో ఉన్నటువంటి 10 సమస్యలపైన నాకు అవగాహన ఉంది. తప్పనిసరిగా ఈ గ్రామ ప్రజలు అందరూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నా యొక్క మనవి. ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని ఇట్టే మాధవరెడ్డి తెలిపారు. నమస్కారం. నేను మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామం స్వతంత్ర అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజల ఆశీస్సులతోటి నేను సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతోటి 3వ నెంబర్ బ్యాట్ గుర్తుతోటి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు వార్డు మెంబర్గా చేశాను. నా పుట్టుకరీత్యా కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేయడం జరిగింది. నేను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న టికెట్ ఇవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ రెబల్గా వేసి కానీ కాంగ్రెస్ పార్టీకి విధేయునిగానే ఉంటా. అదేవిధంగా నేను మన ఊర్లో అభివృద్ధి కోసము, యువత రేపు భవిష్యత్తు కోసము లైబ్రరీ కట్టించాలనుకుంటాను. అదేవిధంగా విలేజ్లో డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, డ్రైనేజీ వ్యవస్థ మంచి నిర్మాణం చేయించాలనుకుంటున్నాను. దాంతోపాటు గ్రామంలో ఒక పల్లె దవాఖానా లేదు, పల్లె దవాఖానాలను కూడా ఒకటి నిర్మించాలనుకుంటున్నాను. అదేవిధంగా మా ఊర్లో ఎక్కువ రైతు కుటుంబాలు ఉన్నారు కాబట్టి రైతుల సౌకర్యార్థము ఒక రోడ్డు బాగలేదు, అది కర్నాల వాగు పోయే దారి, అదేవిధంగా ఇటు మన దర్గా కాడికి పోయే దారి, ఈ 2 దారులను కూడా అత్యవసరంగా నేను దీన్ని నిర్మిస్తానని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఊరి ప్రజల కోరిక మేరకు కొన్ని గుడులు నిర్మాణం చేయాలని కూడా కోరుకున్నారు. గుళ్ళతో పాటు విద్య, మా ఊరు పాఠశాలను కూడా అభివృద్ధి పరచాలని కూడా కోరుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా యువత సహకారంతో, యూత్ ప్రోద్బలంతో నేను ముందుకు పోవడం జరుగుతుంది. నా ప్రజలు ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్రజల సహకారంతో ధర్మతండకు కూడా ఒక దారి లేదు, తండా ఉన్నది, ఆ తండకు దారి లేదు. ఆ దారిని కూడా ఖచ్చితంగా నేను నెరవేర్స్తా. వాళ్ళకు పాపం వాళ్ళ ఇప్పటి వరకు ఇండ్లు ఉన్నాయి కానీ వాళ్ళకు మనిషి నడవడానికి కూడా దారి లేదు. ఆ దారిని కూడా నిర్మాణం చేస్తానని కూడా వాళ్ళకు నేను అనుకుంటున్నా. ఇదే విధంగా పేదవారికి కావాల్సిన సదుపాయాలన్నిటిని కూడా నేను కల్పించి వారి ఆశయాలతోటి నేను ముందుకెళ్తానని, యువత ప్రోత్సాహంతో, విద్యావంతుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో నేను ముందుకెళ్ళి అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ నన్ను అందరికీ అందుబాటులో ఉంటాను. మీరందరూ కూడా సహకరించి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించగలరని నా యొక్క మనవి. బ్యాట్ గుర్తుకు మన ఓటు, మన ఓటు, గెలిపిస్తాం, బ్యాట్ గుర్తును గెలిపిస్తాం. ఇండ్లు కూడా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. ఆర్టీసీలో ఉద్యోగం చేసుకుంటూ కూడా 2002 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఉన్నాను. తదుపరి ఉద్యోగం విరమించుకున్న తర్వాత పార్టీకి అనుకూలంగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, యువకులకు టికెట్ ఇవ్వాలని చెప్పంటే నేను నామినేషన్ వేసి కూడా యువకుని కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి బీఈడీ చేసిండు. అటువంటి మాధవరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి యువత కోసం కష్టపడే యువకుని గెలిపించి పార్టీలో హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయకుండా మామూలు ఇప్పుడు ఆ క్యాండిడేట్ 3rd లెవెల్లో ఉంటాడు, 1st లెవెల్లో మాధవరెడ్డి ఉంటాడు. మాధవరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. నేను మా రహదారిలో కొంత భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తండకు బాట కోసము, దర్గా కోసం కూడా అక్కడ విద్యుత్ సౌకర్యం లేదు, ఉండడానికి తాగడానికి నీళ్ళు లేవు. ఒక రూమ్ అటువంటిది ఏర్పాటు చేసి నేను ఒక 2 గుంటలు త్యాగం చేస్తాను ప్రజల కోసం చేసి అక్కడ మంచిగా దర్గా కోసం అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి మా సర్పంచ్ సహకారంతో నేను ఎప్పుడు అందుబాటులో ఉండి, మా సర్పంచ్ కూడా అందుబాటులో ఉంటాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఈడీ చేసిన విద్యార్థి ఇప్పుడు యువకుల కోసం కష్టపడుతుండు. మొత్తం ఇక్కడ క్యాన్వాసింగ్లో అంతా యువతే ఉంది. గ్రామ పెద్దలను కలుపుకొని గ్రామ ప్రజల సహకారంతో మాధవరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.